మూడో రోజు సమ్మెను ఉధృతం చేయబోతున్నారు ఆర్టీసీ కార్మికులు. ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు సమ్మె కోసం షెడ్యూల్ ప్రకటించింది ఆర్టీసీ జేఏసీ. ఇవాళ అన్ని డిపోల బయట మౌన ప్రదర్శనకు ప్లాన్ చేశారు. ఆత్మహత్యలు వద్దని సంయమనం పాటించాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిస్తోంది. నేడు ఆర్టీసీ సమ్మెలో పాల్గొనబోతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇవాళ 2 దశల్లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో చర్చల ప్రక్రియ మొదలు కాబోతోంది. ముందుగా ఐఏఎస్ అధికారులతో ఉద్యోగ సంఘాలు సమావేశమవుతాయి. ఉదయం 10 గంటలకు వికాస్ రాజ్, దానకిషోర్, సందీప్ సుల్తానియాతో భేటీ అవుతారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నంతో ఉద్యోగ సంఘాలు సమావేశమవుతాయి. మూడో రోజు సమ్మెను ఉధృతం చేయనున్నాయి ఆర్టీసీ కార్మికులు. ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు సమ్మె కోసం షెడ్యూల్ ప్రకటించింది ఆర్టీసీ జేఏసీ. ఇవాళ అన్ని డిపోల బయట మౌన ప్రదర్శనలు చేయడానికి ప్లాన్ చేశారు. ఆత్మహత్యలు వద్దని సంయమనం పాటించాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిస్తోంది. నేడు ఆర్టీసీ సమ్మెలో పాల్గొనబోతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇవాళ 2 దశల్లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో చర్చల ప్రక్రియను ప్లాన్ చేసుకున్నారు. ముందుగా ఐఏఎస్ అధికారులతో ఉద్యోగ సంఘాలు సమావేశమవుతాయి. ఉదయం 10 గంటలకు వికాస్ రాజ్, దానకిషోర్, సందీప్ సుల్తానియాతో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నంతో ఉద్యోగ సంఘాలు సమావేశమవుతాయి.